విశాఖపట్నంలో లా చదువుతున్న విద్యార్థినిపై సామూహిక అత్యాచారం ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. బాధితురాలిపై 4 యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆ దృశ్యాలను తమ సెల్ ఫోన్లో చిత్రీకరించారు. బాధితురాలిని నగ్నంగా వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ వీడియోలు అడ్డం పెట్టుకుని మళ్లీ అత్యాచారానికి ఒడిగట్టారు. వేధింపులు భరించలేక విద్యార్థిని ఆత్మహత్యకు ప్రయత్నించడంతో అతని తండ్రి అడ్డుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధురవాడలోని లా కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న బాధితురాలిని సహ విద్యార్థి నయవంచన చేసి తన స్నేహితులతో కలిసి అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన హోంమంత్రి అనిత స్పందించి వెంటనే సిపితో ఫోన్లో మాట్లాడారు. రంగంలోకి దిగిన పోలీసులు 4 నిందితులను అరెస్టు చేశారు. విశాఖపట్నంలో లా చదువుతున్న విద్యార్థినిపై సామూహిక అత్యాచారం ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. బాధితురాలిపై 4 యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ వైశాలి. విశాఖలో లా విద్యార్థినిపై గ్యాంగ్ రేపు సంఘటన ఇప్పుడు కలకలం రేపుందని చెప్పుకోవచ్చు. ప్రియుడే నైవంచుడిగా మారి ప్రియురాలిపై తన ఫ్రెండ్స్ తో అత్యాచారం చేయించినటువంటి ఘటన విశాఖ నగరంలో ప్రజలందరినీ కూడా ఉలిక్కిపడే విధంగా చోటు చేసుకుంది. అయితే గ్యాంగ్ రేప్ తో ఆమె అవమానం భరించలేక పొంగిపోతూ వస్తుంది. ఆమెతో ఏకమత్తంగా ఉన్న సమయంలో తీసిన వీడియోలను చూపించి ఆమెను పదే తన కోరికలను తీర్చాలంటూ కూడా 4 ఫ్రెండ్స్ కూడా ఆమెని వేధించడం మొదలు పెట్టారు. అయితే ఈ రోజు ఆమె ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించడం జరిగింది. అయితే ఇది గమనించినటువంటి తండ్రి ఏం జరిగిందనే విషయం ఆమె జరిగిందంతా చెప్పడంతో ఈ విషయం ఇప్పుడు బయటకు రావడం జరిగింది. అయితే కుటుంబ సభ్యులంతా కూడా పోలీసులను ఆశ్రయించడం జరిగింది. అది అసలు ఏం జరిగింది ఏంటనేది ఆమె కుమార్తెని అడిగి తెలుసుకున్నటువంటి తల్లిదండ్రులు ఈ రోజు ఏసీపీ 2ని కలవడం జరిగింది. అయితే ఏసీపీ 2ని కలిసి జరిగినటువంటి సంఘటన అంతా కూడా పోలీసులు వివరించడం జరిగింది. అయితే ఈ సంఘటనకు సంబంధించి విశాఖ జోన్ 2 ప్రాంతానికి చెందినటువంటి లా విద్యార్థిని తనతో పాటు చదువుతున్న మరో వ్యక్తిని ప్రేమించుకున్నారు. అయితే పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే వారిద్దరూ శారీరకంగా ఒకటయ్యారు. తర్వాత డాబా గార్డెన్స్ వద్దకు ఉన్నటువంటి ఆమెను తమ ఫ్రెండ్స్ ఉన్నటువంటి రూమ్ వద్దకు రమ్మని ఆమెను శారీరకంగా 4 వ్యక్తులు కూడా అత్యాచారం చేయడం జరిగింది. అయితే అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి మరో 3 వ్యక్తులు కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. అయితే ఎవరైతే ఈ ప్రియుడు ఉన్నాడో ప్రియుడికి సంబంధించినటువంటి డాబా గార్డెన్స్ రూమ్ వద్దకు ఈమెను పిలిపించడం జరిగింది. పిలిపించి అక్కడ ఉన్నటువంటి తన ఫ్రెండ్ రూమ్ లో ఈమెతో ఏకాంతంగా గడుపుతూ కూడా ఆమెని న్యూడ్ గా ఉన్నటువంటి వీడియోను తీయడం జరిగింది. అయితే ఇదే టైంలో ఆమెతో ఏకాంతంగా ఉన్న సమయంలో తన 3 ఫ్రెండ్స్ కూడా ఆ రూమ్ కు రావడం జరిగింది. అయితే ఇదే సమయంలో ఆమెను ఈ 3 ఫ్రెండ్స్ కూడా బలాత్కారం చేసి ఆమెతో ఉన్నటువంటి వీడియోలను తీసి ఆమెను పదే బెదిరిస్తూ ఉన్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఈ సంఘటన జరుగుతోంది. అయితే గత కొన్ని రోజుల పాటు ఈమెను వేధించడం మొదలు పెట్టారు. అయితే తమ కోరికను పదే తీర్చాలంటూ కూడా తమ 4తోనే కాకుండా మిగతా ఫ్రెండ్స్ కూడా తీసుకొచ్చి ఆమెతో బలాత్కారం చేయించడానికి ప్రయత్నించారు. అయితే ఈ సంఘటన ఆమె చాలా కృంగిపోవడం జరుగుతుంది. అయితే ఆగస్టు నెల నుంచి కూడా ఈ తంతంతా జరుగుతోంది. అయితే గత కొద్ది రోజులుగా ఈమెకి మరింత వేధింపులు ఎక్కువయ్యాయి. అంటే పదే తన రూమ్ కు రమ్మని తన కోరికలు తీర్చాలంటూ కూడా ఈ 4 విద్యార్థులు కూడా ఆమెని బలాత్కారం చేస్తున్నారు. అయితే ఈ విషయంపై కొద్ది రోజులుగా కూడా ఆమె కృంగిపోతూ వస్తుంది. అయితే ఈ రోజు ఆమె ఫ్యాన్ ఊరేసుకునే టైంలో తన తండ్రి గమనించారు. అయితే ఎందుకు ఊరేసుకుంటున్నామంటూ కూడా ఆమెను నిలదీయడం జరిగింది. అయితే ఇదే విషయంపై తండ్రికి మొత్తం విషయం చెప్పడం జరిగింది. అయితే ఇదే విషయంపై పోలీసుల్ని తల్లిదండ్రులు ఆశ్రయించి తమ కూతురికి న్యాయం జరగాలంటూ కూడా పోలీసులు అయితే తల్లిదండ్రులు కోరడం జరిగింది. అయితే తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదుకు నమోదు చేసుకుని ఏసీపీ 2 అలాగే అక్కడ ఉన్నటువంటి గాజువాకకు సంబంధించినటువంటి సీఏ కూడా దీనిపై దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు చేపట్టి 4 విద్యార్థులను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ 4 విద్యార్థుల్లో 3 లా స్టూడెంట్లు కాగా మరో వ్యక్తి వరుణ్ మోటార్స్ లో క్యాషియర్ గా పనిచేస్తున్నాడు. అయితే ఈ 4 కూడా పదే ఈ లా విద్యార్థినిపై సామూహిక అత్యాచారం చేసినట్టు ఇప్పటికే పోలీసులు అయితే నిర్ధారించారు. ఆమెను ఇప్పటికే వైద్య పరీక్షల నిమిత్తం కూడా హాస్పిటల్ కి తరలించారు. అయితే ఆమెపై జరిగినటువంటి లైంగిక వేధింపులపై ఇప్పటికే హోంమంత్రి కూడా
స్పందించి ఆమెకి తక్షణమే న్యాయం జరిగే విధంగా ఇప్పటికే ఏసీపీ 2తోనే అలాగే సిపితో కూడా మాట్లాడడం జరిగింది. అసలు ఈ గ్యాంగ్ రేపులకి సంబంధించి ప్రత్యేకమైన చట్టం కూడా తీసుకొస్తామంటూ కూడా ఆమె ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే దీనిపై ఇప్పుడే సమీక్ష నిర్వహించడం జరిగింది. మరికొద్ది సేపట్లో బాధిత యువతి బంధువులను కూడా కలిసే అవకాశం ఉందంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే దీనిపై పూర్తి విచారణ చేపట్టారు. ఇప్పటికే పోలీసులు నలుగురు విద్యార్థుల్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని వారిపై అన్ని చట్టాల ప్రకారం కేసులు నమోదు చేస్తామంటున్నారు. అలాగే ఇప్పటికే వాళ్ళ నలుగురిపై ఎక్కడ ఏ విధంగా చేశారు, దీనికి సంబంధించిన వీడియోలు అన్నిటిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనిపై ఇప్పటికే విచారణ కూడా చేపట్టడం జరిగింది. అయితే నలుగురు విద్యార్థులు కూడా ఒకే ప్లేస్ లో చేశారా లేకపోతే దీనిపై రీకన్స్ట్రక్షన్ కూడా చేయాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఇప్పటికే విశాఖ కూడా రానున్నారు మంత్రి అనిత. మరి కొద్దిసేపట్లో బాధ్యత బంధువులు కూడా కలవనున్నారు. అయితే ఈ నేపథ్యంలో నలుగురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. విచారణ అయితే వేగవంతం చేశారు వైశాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.